హే ఆర్ యు ఓకే? సారీ బ్రో, ట్రక్కును గుద్దుపోయి మిమ్మల్ని గుద్దాను. నేను ట్రక్ అనుకొని గుద్దాను. వాట్? అవును బ్రో, నేనే మీకు సారీ చెప్పాలి. ఆ పెద్ద హెడ్ లైట్లు చూసి ట్రక్ అనుకున్నా. ఏం మాట్లాడుతున్నారు బ్రో? ఎందుకు పోవాలనుకున్నారు? బ్రతకలేక. మీరు? బ్రతకటం ఇష్టం లేదు. బ్రదర్, ఇప్పటి వరకు లైఫ్ లో డబ్బులు తక్కువైతే చేస్తారనుకున్నా, కానీ నిన్ను చూశాక డబ్బులు ఎక్కువైతే కూడా చేస్తారని అర్థమైంది. ఎమోషన్స్ లేని లైఫ్ లో లైఫ్ ఉండదు బ్రో. ఎమోషన్స్ ఎక్కువైతే అసలు బతకాలనే ఉండదు బ్రో. అవును బ్రో, నీ లైఫ్ లో ఆకలి, బాధ, కష్టం, కన్నీరు లాంటి వర్డ్సే లేవు, కానీ నా లైఫ్ లో అవి తప్ప ఇంకేమీ లేవు. అందుకని పోవాలనుకున్నావా? కనిపెట్టిన యాప్ ఫెయిల్ అయ్యి అప్పులు ఎక్కువై పోవాలనుకున్నాను బ్రో. అప్పులా? ఎంత? 3 లక్షలు. ఆఫ్టర్ ఆల్ 3 lakhs కోసం చనిపోవాలనుకున్నావా? 3 లక్షలు చాలా ఎక్కువ బ్రో. మా తెలుగు రాష్ట్రాల్లో 30,000 కోసం ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా? అసలు ఏం జరిగింది బ్రో? డీటెయిల్ గా. నా దరిద్రాన్ని పరిచయం చేయాలంటే ముందుగా మా ఇంటిని పరిచయం చేయాలి. హైదరాబాద్ బోరబండ. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. దారిద్ర్య రేఖకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే మా కొంప. దీనికి డోర్లు, కిటికీలు అన్నీ ఉన్నాయి. కానీ మా ఇంట్లోకి వాన వస్తుంది, ఎండ వస్తుంది, చలి కూడా బాగా వస్తుంది. నాన్నకి ఈ సేవలో ఉద్యోగం. 25 ఏళ్లుగా రోజు ఆఫీస్కి 6 కిలోమీటర్లు నడిచి వెళ్తాడు. అలా నడిచి నడిచి కాలు చెప్పులే కాదు, మోకాలు చెప్పలు కూడా అరిగిపోయినాయి. బాధ్యతలు మోసే భార్య, బరువుగా అనిపించే కూతురు, పరువు తీసే కొడుకు. ఇది మా కుటుంబం. ఇక ఇంట్లో కష్టాల గురించి చెప్తే కష్టం కూడా సిగ్గుపడుతుంది. రా, నా రాజ్యంలోకి వెళ్దాం. సందుగొందుల చీకటి నరకం, ఏ పుట్టుకతో పేదరికం, తొడబుట్టిన తొక్కల జాతకం, ముక్కిపోయిన బూటల బియ్యం, ఇళ్ళ పోరింగు కాడ కయ్యం, పొద్దు పొడిసిందంటే భయం, గుర్తుకొత్తది ఆకలి దయ్యం, ఇంతకన్నా దారుణమేముంటదన్న మాటే ధైర్యం. రా మా బ్లాక్ అండ్ వైట్ బస్తీ చూడన్నా, ఎడ చేసిన బ్లాంకెట్ తాడే ఉందన్నా. మా బ్లాక్ అండ్ వైట్ బస్తీ చూడన్నా, ఎడ వేసిన బ్లాంకెట్ తాడే ఉందన్నా. ఎల్లిపాయ కారం, నీలే మజిగన్నం, ఇదే మాకు బిర్యానీతో సమానమని పూట గడుపుతాం. మురికి సంతలోనే ముక్కు మూసుకుంటాం, గట్టిగా గాలు సెప్పడే రేపుల కిందే కథను నడుపుతాం. లేనితనమే వారసత్వం, ఉన్నదే పంచి పెడతాం. మా పిల్లల పిల్లల పిల్ల తరాలకు పేదోళమై పుడతాం. ర మా బ్లాక్ అండ్ వైట్ బస్తీ చూడన్నా, ఎడ చేసిన బ్లాంకెట్ తాడే ఉందన్నా. నెత్తి మీద రాకెట్లెన్నో పోతన్నా, మా పాకెట్ లో నా పైసా నిలన్నా. ఏమీ అనుకోకయ్యా, ఇవాళ కూడా మామిడికాయ తొక్కే. మా ఆఫీస్ లో ఇది కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారే. కడుపులో కాలితే ఇదే ప్యారడైజ్ బిర్యానీ. వస్తా. అమ్మా, ఇంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. వాడికి లేవలేదా? I wanna be a billionaire, Forbes magazine
smiling next to Oprah and the Queen. టైం ఎంత అయిందిరా? 7th లో కొనిచ్చినావు, 10th లో అయిపోయింది. ఆగిపోయింది బాచి కాదు, నువ్వు దున్నపోతున్నా ఇంకా నిద్రపోతున్నావు ఏంటి? లంచ్ దాకా పడుకుంటే టిఫిన్ ఖర్చు మిగులుతుందని పడుకున్నా. ఏడ్చావులే, ట్యాంకర్ వచ్చింది, వెళ్ళి నీళ్ళు పెట్టపో. వైఫ్ బాయ్ మమ్మా, బాయ్ పాపా. ఏరోయ్ అరుస్తూ వెళ్తున్నావు అంతరిక్షానికా? ఆఫీస్ కి. నువ్వు బస్తీలు ఎంత బిల్డప్ ఇచ్చినా ఆఫీస్కి వెళ్ళి పట్టుకోవాల్సింది కాళ్లేగా. డామ్ గుడ్ సార్, యు లుక్ ఆసమ్. బైట్ సార్. అయినా జాబ్ లెస్ గా నీళ్ళు పట్టుకోవడం కంటే అక్కడ కాలు పట్టుకోవడం చాలా బెటర్. బాయ్. రే చెప్తాన్రా మీ అందరి సంగతి వెరీ సూన్. పాత కరెన్సీ లోట్ల లెక్క గట్ల పడ్డారేంటి రా? అరే సత్తి, ఆ కర్రేది నన్ను గుండు మీద గుద్దిద్రా. రాత్రికి రమ్ముందా? దమ్ము కూడా ఉన్నది. వాసుకి రాక మంచిగున్నావా? ఈ మధ్య టీన్వర్ వార్తలు మస్తు చదువుతున్నావురా. ఏ మార్తలో ఏమో అక్క, ఈ నడమ నాకన్నా ఎక్కువ నువ్వే ఆర్తలకి ఎక్కుతున్నావు. అవును గాని బుగ్గరాముల కొడుకు లగ్గానికి పోతున్నావా? ఆవు వెళ్తున్నా. పోతావు నువ్వు నీళ్ళ కోసం వంగినప్పుడల్లా ఆ కర్రె మొక్కంది తీరొక్క తిట్టు తిడుతున్నది. ఏమంది తిట్టిందిరా గది? మస్తు గర్వి కూతలక్క, నా నోటితో నేను చెప్పను. ఆ మాటలు వింటుంటది అయితే కడుపులో దేవినట్టయి, కక్కొచ్చినట్టయి, ఫేయి తిరిగి కళ్ళు తిరిగి ఆగమాగమైనక్క. బొంక నేర్చిన అరది బోర్ర పడ్డది, బతుక నేర్చిన మొగోడు దాడ్ర పడ్డాడు అన్నట్టు ఈ నీళ్లు కొండవ ఇయ్యాలన్న తానం చేయిపోయి గబ్బాసన వచ్చి పాడైతున్నది. బస్తీ కడితే 3 షర్ట్ పొక్క పడ్డారు కదా. ఇంత చిన్న హెల్ప్ కి ఇంత పూజిస్తున్నాడేమ్రా? ఇంకా మీరు కొట్టుకుంటుంది చాలు కానీ ట్యాంక్ లో నీళ్ళు అయిపోతున్నాయి. పానీ పట్టి ఆపడదాం. అమ్మయ్యా, జై మంజీరా. ఓ అవ్వా, సరిగా లాగవే, పడిపోద్ది. ఆహా, 2 జబ్బల మీద బిందెలతో మహా సిమెంట్ యాడ్లోలా భలే ఉన్నావు నందు. నువ్వు నా జబ్బల చోటు ఆపి ముందెళ్ళి పని చూడవే, ట్యాంకర్ ఖాళీ అవుతుంది అక్కడ. అవునరా, నైట్ మెసేజ్ పెడితే కనీసం రిప్లై కూడా ఇవ్వవా? ఎందుకు డబ్బులు బొక్క, ఎలాగో పొద్దున కలుస్తాం కదా, అందుకే చేయలా. ఏ వీకెండ్ కదరా, సినిమాకి తీసుకెళ్తావా? నా బతుకు అది ఒక్కటే తక్కువ. రాత్రి మహేష్ సెకండ్ షో వేసుకున్నాడు, ఇప్పుడు వెళ్తే మా అమ్మ మార్నింగ్ షో వేసుకుంటది. జరుగు, ఇంకో ట్యాంకర్ వస్తుంది చూడు. ఏంటే స్ఫూర్తి, నీ ఫ్రెండ్ ఏదో కూస్తున్నాడు. ఏమి లేదు, 0 సైజు. అందరు బిందెలతో వస్తుంటే మీ ఫ్రెండ్ ఏంటి చెంబుతో వస్తుందని అడుగుతున్నా అంతే. ఇది చెంబు కాదు, బిందె. చెప్పానా ముందే, నమ్మవు. బాయ్, చెంబు జాగ్రత్త. వీడి నోట్లో నోరెట్టే కంటే ఆ బురదలో బిందెట్టడం బెటర్. పదా ఎరా అల్లుడు, కూరగాయలు మీ ఇంటి పక్కనే ఉన్నాయి కదా. కానీ మా అయ్య ఖాతా రైతు బజార్లో ఉంది. మా కూరగాయలు లోపల పెట్టు. ఏం చీచా, పొద్దున ఏనాడు పాపలేక ఇంటి ముందు మీ అయ్యను కలవటానికి వచ్చా. ఇవాళ 1వ తారీఖే. అబ్బా, మాకు బి ఎరికే గాని ఫస్ట్ తారీఖు కన్నా ముందే వచ్చి కూర్చుంటే మాకే ముందు ఇస్తాడని వచ్చినాం. ప్రోగ్రామ్ ఇచ్చి పెట్టుకొని వచ్చింది నేను. ఓరి సత్తిగా, మా అయ్య నీ దగ్గర కూడా అప్పు చేసిందా? అవు మళ్ళా తీసుకున్నాడు కదా. తీన్మార్ వార్తల్లో తిప్పల పడ్డ పైసలు అన్ని తెచ్చి మీ నాయనకి ఇస్తే నువ్వేమో తీసుమార్ కానీ లెక్క తిరుగుతున్నావు. ఎంత చేయాలరా నీకు? 20 మీద 5,000. నాకు 40. 20,000. నాకు 45. వడ్డీతో మొత్తం 3 లక్షలు. ఆయనకు వచ్చేది 12,000.
అందులో మేము నలుగురం తినాలి, తాగాలి, తిరగాలి, పండగలు చేసుకోవాలి, ఫంక్షన్లు చేసుకోవాలి, మిగిలింది మీకు ఇచ్చుకోవాలి. ఇది అయ్యే పనేనా? తీసుకుంటాం తెలియదా? తీసుకునేటప్పుడు కష్టాలు మాత్రమే కనబడతాయి, తీర్చేటప్పుడే చొక్కలు కనబడతాయి. అందుకే కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది? నువ్వు కాలేజీ నుంచి రోడ్డు మీదకి వచ్చావు, గౌన్ లో నుంచి నీ చెల్లెలు చీరలోకి వచ్చింది. ఇంకెప్పుడు తీరుస్తావు? చెప్పండి, ఇంకెప్పుడు తీరుస్తారు? ఏ ఉడతా పంజాబ్, నోరు జాగ్రత్త. ఎక్కువ మాట్లాడితే మొత్తానికి అయిపోయి పెడతాం. ఏంట్రా ఆ మాటలు? చూసారా, ఇక్కడ అయిపోయాను కానీ అక్కడ బీపీ వచ్చింది. వరుణ్ పంచలా కట్టుకుని తిరిగే మంచి ఆయన. ఇన్ని మాటలు మా చెప్పకపోతే నువ్వు కూడా ఏదైనా ఉద్యోగంలో చేరి మా అప్పులు తెచ్చు కదా. హలో, మా నాన్న బ్రతకాలనుకున్నాడు, ఉద్యోగం చేస్తాడు. నాలా ఎదగాలనుకున్నాడు, రిస్క్ చేస్తాడు. త్వరలో నేను కనిపెట్టిన యాప్ సక్సెస్ అవుతుంది. అది యాప్ కాదురా, ఫ్లాప్. అది సక్సెస్ అవ్వదు, నువ్వు అవ్వవు. చూడు సామన్న, రాత్రి వీడి వీళ్ళ అమ్మ మీద ఒట్టేశాడు. ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నేను ఒట్టేసానా? నేను ఎప్పుడేసానా? నువ్వు పడుకున్నాక నాన్న వేయించాడు నీ చేత. నాన్న అది కాదు. హాయ్ హాయ్ అంకిల్, హాయ్ ఆంటీ. ఐ మైట్ డిస్టర్బింగ్ యూ? నువ్వెందుకు వచ్చారా బాట? 5 years jealous ray, you app guy. Uncle, auntie, I got a promotion. One more time. I got sweets for you. Take it. No. You got diabetes. Auntie, you take 2, auntie. You also, Paji. రై, ఈయన చూసి నేర్చుకోరా. నీతో పాటు పుట్టాడు, నీతో పాటు చదివాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చూడు. ఎక్కడ ఉన్నాడు? చెప్పుల షాప్ లో చెప్పులు తొడిగే పనిలో ఉన్నాడు. చెప్పరాసిన ఆయన. రేపు నా యాప్ సక్సెస్ అవని ఈయన నా చెప్పులు తోటాన్ని పెట్టుకుంటా. మీ వాడి జన్మలో మారడయ్యా. వాడు మారకపోతే నేను మారతాను. ఈ ఇంటి పెద్ద కొడుక. ఈ నెల ఏదో ఒక జాబ్ లో నేను జాయిన్ అవుతాను. ఈగోస్ అండ్ షూస్ అవుట్ సైడ్. ఇది మనకు గాదులే అయితే. హలో తమ్మి, ఇంటర్వ్యూకి ఎవరు రాలే? సార్ మీ ఒక్కనే పిలిచిండు. ఓ, అట్లయితే ఈరోజు కన్ఫర్మ్. ఏముందరబా ఈ కొంప? ఎవందిరా బాబు? టైం 3 అయింది. నా షిఫ్ట్ అయింది. నందకిషోర్, సార్ 3ంటికి ఇంటర్వ్యూ అయినప్పుడు నన్ను 10ంటికి ఎందుకు పిలిచారు? 3ంటికే పిలవచ్చుగా. ఎవరు చెప్పారు 3ంటికని? నీ ఇంటర్వ్యూ 10 గంటలకే స్టార్ట్ అయ్యింది. హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ జాబ్ కి ఓర్పు చాలా అవసరం. ఆ టెస్టే జరిగింది. కానీ నీకు పేషెన్స్ లేదు. బయట ఏసీ లేదు సార్. నీకు లౌక్యం కూడా లేదు. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేశా? కిమ్స్ లో చేశాను సార్. కిమ్స్ లోనా? నీకు సూపర్వైజర్ కాకర్ల తెలుసా? అయ్యో, మిత్రం బాగా క్లోజ్ సార్. కలిసి సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం. అది నేనే. ఏం ప్రసాయించినవరా? ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ సర్టిఫికేట్స్. పేషెన్స్ లేదు, నిజాయితీ లేదు, ఫోకస్ లేదు, అన్ని అబద్ధాలే. ఎలా పైకొస్తావయ్యా? లిఫ్ట్ లో వస్తాను సార్. నిజాయితీ, ఓర్పు, కష్టం అనే మెట్లు ఎక్కి పైకి రావడం కంటే ఒకే దెబ్బకి లిఫ్ట్ లో పైకి రావడానికి ఇష్టపడతారు సార్ ఈ జనరేషన్ వాళ్ళు. మా ఆఫీస్ లో లిఫ్ట్ లేదులే. నాకు మెట్లు ఎక్కి ఓపిక లేదులేండి సార్. ఏంటే, డ్రాప్ చేసి ఎక్కడ ఉండిపోయినావా? షాప్కి వెళ్ళదా? నేను షాప్కి వెళ్తే నువ్వు ఇంటికి ఎలా వెళ్తావులే గానీ ముందు లోపల ఏమైందో చెప్పు. ఏమీ అవలా. ఆ ఎదవకి పేషెన్స్ కావాలంట. ఈ జనరేషన్ దగ్గర దొరకదని చెప్పొచ్చా. అయినా ఉద్యోగం మన స్థాయిది కాదులేవే. ఉద్యోగం మన స్థాయికి రానప్పుడు ఉద్యోగం స్థాయికి మనం వెళ్ళొచ్చు కదరా. ఈ డైలాగులు రాత్రికి ఇంట్లో మయ్య చెప్తాడులే గానీ పద. ఆకలేస్తుంది నందా, ఏమైనా తిందామా? నేను సెలెక్ట్ అయింటే నీ దగ్గర అప్పు చేసిన హైత్కి తీసుకెళ్లేవాడిని. అప్పులు హయత్తులు మనకెందుకురా? నువ్వు పక్కనుంటే పానీపూరి చాలు. ఏంటి, నా రేంజ్ కి రోడ్డు మీద పానీపూరి తినమంటావా? కాడు మీద తినే ప్లేసుల్లో కంటే ఇలా రోడ్డు మీద తినే ప్లేసుల్లోనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు మారరు. చెప్పాను కదా ఇక్కడ. అరే దివ్య, బంగారం షాప్ కి నువ్వు కూడా బంక్ కొట్టావా? ఏ నీకే బాయ్ ఫ్రెండ్స్ మాకుండరా? దా. అమ్మా నమస్తే అమ్మా. అన్నా 2 ప్లేట్లు తెలుసు. 2 కాదు, 1. నేను తినే రేంజ్ నీ బండికి లేదు, ఈ బోర బండకి లేదు. అబ్బో, నువ్వు తీసుకో అమ్మా. నందా నాకొద్దు, నువ్వు కానీ. నమస్తే భుజనా. నమస్తే నమస్తే. చూడరా శంకర్ గా, బోరబండ మొత్తం అన్ని గుర్తుపడుతోంది. కానీ గుర్తుపట్టాల్సిన వాళ్ళు మాత్రం గుర్తుపట్టట్లే. నా బంగారం దుకాణంలో పనిచేస్తుందనే కదరా చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా నెలకు తులం బంగారం కొనుక్కొచ్చేటోడిని. సార్
డిజైన్స్ అక్కడున్నాయి. నా డార్లింగ్ ఈడుంది. ఇలా చూడు, ఎవరికి ఇయ్యాలో తెలియక నేనే ఎసుగు తిరుగుతున్నా. తప్పటి నుంచి దాన్ని ఇష్టపడుతున్నాను రా. ఆడికంటే పొడవులో మనమే బెటర్, అడ్డంలో మనమే బెటర్, ఆస్తిలో మనమే బెటర్. ఆడయ్య ఈ సేవ, మా అయ్య ప్రజా సేవ, కార్పొరేటర్. మరి నాలో లేని ఏం చూసింది రాడ్లో? చా ఊరుకో అన్న, ఆడపిల్లలు ఏం చూసారో చెప్తారా ఏంటి? నీకు కోపం రావట్లేదా? కోపం ఎందుకే? ప్రాక్టికల్ గా ఆలోచించు. వాడు చెప్పింది కరెక్టే కదా, ఒకసారి ఆలోచించుడు. అన్నింటిలో నాకంటే వాడే బెటరే. ఇదిగోనా పదా, నేను వెళ్తానే. చా 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 చా. పానీపూరి కూడా కొనిలేనడితో ప్రేమేంట్రా? ఏం పాపం చేసావరా మనం? ఒక్కసారి అంటే బోరబండలో పానీ నుండి పానీపూరి దాకా మొత్తం ఫ్రీయే కదరా. అరే రేపొద్దున మా అయ్య పుట్టుకుని పోతే కార్పొరేటర్ చేస్తానరా దీన్ని. ఓయ్ కార్పొరేటర్! రే గౌడిగేదే, వీడికి నీకు దూద్ పేడకి దొడ్లో పేడకున్నంత తేడా ఉంది. ఎంత మాటంద్రా దీని తల్లి తెల్లతోల్ది. పోన్లే అన్న, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలాగో వాడు తగులుకున్నాడు, వాడి చెల్లిని నువ్వు తగులుకో. అవునా? ఆడి చెల్లి చక్కెర గేలిలాగా మస్తు ఉంటదానా? ఇలా అమ్మాయిలు కమెంట్ చేసే అదోళ్ళు గల్లీకి ఒకడు ఉంటాడు. కాంప్లిమెంట్స్ అనుకుని వదిలేలే పద. ఏ ఇజ్జత్ గిజ్జత్ లేనంతో నీకు పోటేంటానా? అవ్వన్నా గా స్లమ్ డాగ్ గా వదిలేసి వదిన ఎప్పటికీ నీ దగ్గరికి వస్తుందన్నా. అరే ఓ స్లమ్ డాగ్! ఎవడ్రా మాట అంది? స్లమ్ డాగ్ అన్న డాగ్ ఎవడు? నేనే. ఏంది? నీ స్లమ్ డాగ్ నువ్వు. ఏంట్రా? చెల్లి చక్కెరకి వెళ్ళా. కాసుకునే నా కూడా నువ్వు నన్ను చూడమంటారా? నువ్వేంటా తినండి నీకు వదిలేరా? కలిసి చదువుకున్నాం కాబట్టి కామెంట్ చేస్తే స్పోర్టివ్ గా తీసుకున్నాం. ఎవడి ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ చెప్పాలరా, నువ్వు కాదు. ఏంటే కళ్ళప్పగించి చూస్తున్నావు? నిన్ను కామెంట్ చేస్తే పట్టించుకోలేదు, చెల్లిని కామెంట్ చేసినా పట్టించుకోలేదు. అలాంటి వాడితో లవ్ ఏంటే? ఆడు టైపే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అయినా ఏదో రకంగా రియాక్ట్ అయ్యాడు కదా. ఆ ప్రాపర్టీ చూడవే ఎట్టున్నాడో. ఆ ఛాతీ మీద చిన్న సైజ్ విల్లా వేసుకోవచ్చు. ఏంటమ్మా హడావుడి? నువ్వేంటే పెళ్లి కూతురులా తయారావు? వివేక్ వాళ్ళ పేరెంట్స్ తో ఇంటికొచ్చాడు. ఓ కంగ్రాట్స్ రా. సంతోషాన్ని పంచుకునేవాడు కాదురా, బాధ్యతలు కూడా పంచుకునేవాడే అన్నంటే. ఉద్యోగం ఏమైంది? అది తలదించుకోవాల్సింది నేనురా నిన్ను కన్నందుకు. అది కాదు నాన్న, ఇంకో 3 నెలలు టైం ఇస్తే తప్పకుండా యాప్ సక్సెస్. మళ్ళీ ఆ యాప్ పేరు ఎత్తే ఉండవి పగిలిపోతుంది. ఆ పిల్లోడు మంచోడు కాబట్టి దీని పార్కులకి పబ్బులకి తీసుకెళ్లకుండా అతని తల్లిదండ్రులతో మన ఇంటికి వచ్చాడు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి కట్టం లేకుండా కళ్యాణం చేసి పంపించమన్నారు. చెయ్యాలి కదరా, మన మంచోళ్ళు అయితే కనీసం పెళ్లైనా చేయాలి కదరా. కానీ ఎలా? షుగర్ ఈ శరీరాన్ని తినేస్తుంది, బీపీ ఎప్పుడో నన్నే తినేస్తుంది. అయినా నేనెప్పుడు మందు బిళ్ళలు తినలేదు. ఎందుకో తెలుసా? నేను అవి తింటే మీరు 3 పూట్ల తిండి తినలేరేమోనని. నా కండలు కరిగితేనేరా నీకు ఆ కండలు వచ్చింది. నా శరీరం ముడతలు పడితేనేరా నీ ఒంటి మీదకి ఆ ఇస్త్రీ చొక్కాలు వచ్చింది. చేతకాని తండ్రిని కొంచెం సాయంగా ఉండొచ్చు కదా.
క్లబ్ వదిలే, ఈ ఇంటిని వదిలే. బెంగళూరులో నీకోసం మీ నాన్న ఒక ఉద్యోగం చూసి పెట్టారు. నా కోసం ఆ జాబ్ లో జాయిన్ అయిపోరా. సరే నేను మళ్ళీ వదిలేసి వస్తే నేను ఏ లారీ కింద పడి చస్తా. అప్పుడు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో దాన్ని పెళ్లి చేయి. అంటే నిజంగా వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయినా కాక? వెక్స్ అయ్యండి రా, అందుకే పోతున్నా. స్లమ్ములో పుట్టడం మన తప్పు కాదు, కానీ స్లమ్ లో పోవటం మాత్రం మన తప్పే. అందుకే యాప్ గీపంటే ఎదుగుదని ట్రై చేసిన, కానీ దీని తల్లి దరిద్ర పడిసం పట్టుకున్నట్టు పట్టుకుంది. అవు కాక, బిందెలు అమ్మితే గానీ బీలు రాలే. ఉద్యోగం రాగానే కొనిస్తావుగా? ఏ కొనిస్తాడు కోరా, స్టీల్ బిందెలు సెకండ్ హ్యాండ్ ఇలా. సెకండ్ హ్యాండ్ రే, ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాంది డబ్బు ఒక్కటేరా. ఈడొకడు ఏది మాట్లాడినా డబ్బు లింక్ చేస్తాడు. ఎందుకు కాక నీకు డబ్బు అంతే అంత ఇస్తాము? డబ్బుని డబ్బుతో ఎవడు కొనలేడు, సంపాదించాల్సిందే. ఆ కొడుకులు ఎట్లా సంపాదించారు చూడండి రా. మన కొంపలు చూడండి, ఆ జూబ్లిట్స్ కొంపలు చూడండి, ఈ ఎర్ర బొక్కలు చూడండి, ఆ ఎల్ఈడి బల్బులు చూడండి. తెల్లారు లేస్తే మన కిటికీలు తీస్తే వాళ్ళు కనపడతారు, కానీ మనం ఏడ కనపడతామని వాళ్ళు కిటికీలు మోస్తారు. రొట్టె తప్ప పిజ్జా తెలీదు, పప్పు తప్ప పబ్బు తెలీదు. ఊరు నుండి ఎవరన్నా ఫోన్ చేస్తే పేరుకే హైదరాబాద్ లో ఉన్నాం. ఏడున్నాం హైదరాబాద్ లో? ఈడ పలిసినోడికి మనకి బస్ స్టాండ్ ఒకటే, రైల్వే స్టేషన్ ఒకటే, కానీ బతుకులే వేరురా, చాలా వేరు. ఏంటిదో అర్జెంట్ గా రమ్మన్నారు? పార్టీకి రమ్మంటే పార్టీ అయిపోయినాక వచ్చినావేమ్రా? ఐ డోంట్ బూజ్ యు నో, ఇట్స్ వెరీ అన్హెల్తీ. ఏ బాట ఆపుతావా నీ ఇంగ్లీష్ గప్పాలు? నువ్వు తాగొద్దిరా, మీ నాయన నీ వంతుకు గుమ్ముతుండారా? డోంట్ బ్లేమ్ మై ఫాదర్, హీస్ ఆల్సో మై గాడ్ ఫాదర్. అసలు ఆయన మందు కాదు కదా, గుళ్ళో తీర్థం కూడా తాగడు. తీర్థం తాగడరా, కానీ ఫుల్ బాటిల్ రమ్ము తాగుతాడు. నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. రే అసీసా ఫుటేజ్ చూపించరా. షో మీ. మా ఫాదర్ ఫ్రెష్ గా ఉంటాడే. నాకెత్తాను రా, మా వాయి జీతం మొత్తం నేనే చూరేస్తాను. చాయ్ కాఫీలు కూడా తాగని ఎర్రిమాలోకని రాడు. నెలకు బస్సు పడితే చాలు పండగ చేసుకుంటాడు. నేను కన్న ఏటీఎం కాట్లాడు. మన అమ్మమ్మ కూడా ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం అనేవాడరా. రే మన స్లమ్ రా, వాళ్ళు మారరు, మళ్ళీ మారనివ్వరు. వెయ్యరా, కరెక్ట్ రా. ఈ రోజు నుంచి కిషోర్ గాడు ఈ నల్ల కిషోర్ గారి ఫ్యాన్.